ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దేవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, కన్యా రాశి వారికి ఎలా ఉంది శని వక్రీకరించడం వల్ల? అమేజింగ్ ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ విషయం, కన్యా రాశి వాళ్ళకి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, భాగ్యస్థానం లాభస్థానంలో ఎక్కడ గురువు ఉన్నా మీకు జాక్పాట్. ఇక్కడ లాభస్థానంలో గురువు ఈజ్ స్టిల్ గోయింగ్ టు బి దేర్ టిల్ డిసెంబర్. డిసెంబర్ దాకా శని వక్రంగా ఉన్నా ఏమీ పని చేయలేడు, బికాస్ గురువు అక్కడ డైరెక్ట్ దృష్టిలో ఉన్నాడు. శని వక్రంగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ 50% మాత్రమే ఉంది. మోర్ ఓవర్ కర్కాటకంలో కానీ, కన్యా రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మీన రాశిలో కానీ శని వక్రంగా లేదంటే ఏ గ్రహం వక్రంగా ఉన్నా మంచి జరుగుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా విచ్ వి ఆల్ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు కన్యా రాశిలో లాభస్థానంలో గురువు శని వక్రంగా ఉన్నప్పుడు ఏ అబ్బాయి అయితే వద్దని వదిలేశాడో, ఏ అమ్మాయి అయితే మీకు వద్దని వదిలేసిందో, వేరే ఆప్షనే లేదు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటారు. లైఫ్లో నాకు పెళ్ళి అవ్వలేదు సార్, 48 years అయింది సార్, చుమ్మా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుంది. శని వక్రంగా ఉన్నప్పుడు ఏజ్ బారైపోయింది ఏమో చెప్తారు. సో వాళ్ళందరికీ పెళ్ళి అవ్వడం అనేది ఖాయం. బికాస్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు ఈజీగా జరుగుతుంది, జాతకంలో ప్రాబ్లం ఉన్నప్పుడు వక్రంగా ఎప్పుడు గ్రహం వస్తే అప్పుడే ఏ మనిషిగా అయితే మీరు విపరీతమైన ప్రాబ్లం చేశారో పోయిన జన్మల్లో, వాళ్ళే వచ్చి మీకు ఇప్పుడు తగులుకుంటారు. మీకు ప్రాప్తం అంతేగా. మీకు పెళ్లి అవ్వడం అనేది దర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఖాయం. ఒకటి ఈ టైంలో వచ్చి ఆల్రెడీ నాకు ఫస్ట్ బాబు పుట్టి ఒక 7 years అయింది, 8 years అయింది, సంతానం ప్రాప్తి చూస్తున్నాము. వీఆర్ నాట్ రియలీ ట్రయింగ్, బట్ దేవ అనుగ్రహం, భగవత్ సంకల్పం అవుతే మంచిది అనే సిచ్యువేషన్లో గ్యారంటీగా మీకు సెకండ్ బాబు పుట్టడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పొచ్చు. దట్స్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ. అందరికీ అలా రాదు. వెన్ ఇట్ హ్యాపన్స్ దట్స్ గ్రేట్. మీరు తీసుకోవాలి. అదేలాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నా ఫ్రెండ్ ఒక మంచి ఐడియాతో వచ్చాడు. నన్ను బిజినెస్గా సైలెంట్ పార్ట్నర్గా ఉండమంటాడు, లేదంటే వర్కింగ్ పార్ట్నర్గా ఉండమంటున్నాడు. కానీ చేయొచ్చా అని ఒక డౌట్లో ఉన్నాను, అంబిగ్యూటీలో ఉన్నా. అంటే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు అలాంటి బిజినెస్ స్టార్ట్ అవుతుంది, పిక్ అవుతుంది. ఆ మనిషి బయట నుంచి వస్తాడు, అంటే ఫారిన్ నుంచి రావడము, వేరే ఊరు నుంచి ఇక్కడికి రావడము, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి విషయాలు రావడం అనేది ఖాయంగా జరుగుతుంది. 4వ ముఖ్యమైన పాయింట్ అంటే, మీ లైఫ్ టైంలో ఇలాంటి విషయాలు మీరు చూసుండరు. కనపడకుండా పోయిన ఒక ముఖ్యమైన వస్తువు ఇక్కడ ఉంది, లేదంటే ఇక్కడ దొరకడం, ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. వస్తువా మనిషా సార్? 2. ఓకే, అదే మ్యాటర్. ఈరోజు యాక్చువల్లీ చాలా మందికి జరిగింది. ఎప్పుడైతే శని వక్రంగా ఉందో, 7వ స్థానంలో ఉందో, ఎవరైతే ఫ్రాడో, ఎవరైతే మీ యొక్క దొంగ ఉన్నారో అది స్ట్రైట్గా కనబడిపోతుంది. ఈ రోజు దాకా వీడే దొంగ నాకు తెలియదు సార్, పక్కనే నేను పెట్టుకున్నాను సార్, మా తమ్ముళ్ళ అనుకున్నాను సార్. చాలా మంది చెప్పడం వింటాం, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ నౌ. ఇంకొకటి, బాబు కనపడకుండా పోయాడు, మా తాతయ్య, ఏదో మామయ్య, ఇట్ కెన్ బి ఎనీథింగ్, హస్బెండ్ వైఫ్ వాటెవర్. హస్బెండ్ వైఫ్ కనపడితే అది వేరే సమాచారం. అది అలా ఉందంటే అదంతా ఇప్పుడు రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ దాంట్లో మీరు ఇంకో ఫ్యామిలీ స్టార్ట్ చేశారంటే దేవుడు మిమ్మల్ని కాపాడాలి, వేరే ఏమీ చేయలేము. అది మీరు చూసుకోవాలి. అదేలాగా ఈ టైం పీరియడ్లో ఏ ఒక గొడవలైనా సరే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి. 7వ స్థానం యాక్టివ్గా ఉందంటే సిట్టింగ్ అండ్ క్లోజింగ్ ఇస్ బెటర్ దాన్ ఫైటింగ్. 6వ స్థానం యాక్టివ్గా ఉందంటే మీరు ఆప్షనే లేదు, మీరు గొడవలు చేసే క్లియర్ చేయాలి. 7వ స్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో కూర్చోవాలి. ఒక కేసు ఉంది అంటే మీరు నేను ఇంకో కోర్టుకి వెళ్తానని చెప్పకూడదు. వాళ్ళు డివిజనల్ బెంచ్లో ఒక జోన్ ఇస్తారు అడ్వకేట్గా, అక్కడ వాళ్ళు క్లియర్ చేసుకోవడం అనేది మనం చూసుకోవాలి. చాలా మందికి ఈ టైం పీరియడ్లో మెడిసిన్లో సీట్ దొరుకుతుంది. వాళ్ళు ఎదురు చూసిన ఇంజనీరింగ్ సెక్టార్లో చాలా పెద్ద కోర్సు, వాళ్ళ పెద్ద సీట్ దొరుకుతుంది. మెడిసిన్ సెక్టార్లో పెద్ద ప్లేస్మెంట్లో రావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు అనుకున్న సీటు వాళ్ళు అనుకున్న చోట దొరకడానికి ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం దూరంగా దొరకడం, లేదంటే కొంచెం లేట్గా దొరకడం. లాస్ట్ 2-3 మనుషులు వచ్చి అక్కడ నుంచి ఈ సీట్ వద్దు, కోర్స్ వద్దని వదిలేసి వెళ్ళిపోతారు. అది లక్కీగా మీకు అంతే. అలాంటి సమాచారం జరుగుతుంది, అలాంటిది జరుగుతుంది. సో ఆటోమేటిక్లీ అల్టిమేట్లీ మీ పర్పస్ సర్వ్ అయితే చాలు కదా. సో అలాంటి విషయాలు మీకు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్.
ఈ టైంలో మీకు దొరకాల్సిన రికగ్నిషన్ ఎక్కడైనా సరే ఇప్పుడు మీకే దొరుకుతుంది. యూ విల్ బి వెరీ బోల్డ్, వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఈ టైం పీరియడ్లో మీకు అందరూ మీకు విపరీతంగా గౌరవం ఇస్తారు. ఈ రోజు దాకా మీరు మాట్లాడడానికి ఒక్క గౌరవం ఇన్నోడు మనిషి ఇప్పుడు విపరీతంగా గౌరవం ఇస్తారు. జాబ్ ప్రొఫెషనల్లో యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ వర్కహాలిక్. పని పని పని, ఎప్పుడు ఉద్యోగమే, ఎప్పుడు అలా కంప్లీట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటే ఒక సెకండ్కి ఎలా థింక్ చేస్తూ ఉంటారో అలా మీరు కంప్లీట్ ఆ ధ్యానం ఫుల్గా దాని మీదుగా ఉంటుంది. ఇలాంటి విషయాలు కన్యా రాశి వాళ్ళకి జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, ఫుల్ సమాచారమే అంత బాగుంటుంది కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి. ఒకటే విషయం, వైఫ్కి తెలియకుండా హస్బెండ్, హస్బెండ్కి తెలియకుండా వైఫ్, ఇలాంటి కమ్యూనికేషనే ఉండకూడదు. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది ఈ టైంలో చాలా ముఖ్యం. ఒక చిన్న విషయమైనా మనం చెప్పకుండా ఉంటే అది పెద్దగా ఊది ఊది పెద్ద చేసేస్తారు ఇంట్లో వాళ్ళే. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అంతే. మతబడి ఏం ప్రాబ్లం లేదు, ధైర్యం ఉండొచ్చు. చాలా మంది బ్యాంకింగ్, అకౌంటెన్సీ, ఆడిటింగ్, లైక్ కంపెనీ సెక్రటరీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేస్మెంట్ కూర్చోడానికి ఇప్పుడు చాలా బాగుంది. ఫినాన్షియలీ ఇట్స్ వెరీ గుడ్. ఇల్లు కట్టాలనుకునే వాళ్ళకి, ఇల్లు అమ్మడానికి టైం బాగుంది. ఇల్లు కొనడం కంటే ఇల్లు అమ్మడానికి టైం ఇప్పుడు చాలా మంచిది. గుడ్ క్వశ్చన్. 7వ స్థానంలో ఉంది కాబట్టి ఇప్పుడు అమ్ముడు పోవడం, మనం ఇచ్చేయడం, ఆ ల్యాండ్ వద్దు, ఆ అపార్ట్మెంట్ వద్దని ప్లాన్ చేసుకోవడం. గురువు కరెక్ట్గా జనవరి, ఫిబ్రవరి, మార్చిలోకి మన సింహానికి ఎంటర్ అవ్వగానే మీరు ఇల్లు కొంటారు, కొత్త ఇల్లు కొంటారు. అప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 3-4 months. వీళ్ళు పాటించవలసిన రెమెడీస్. సూపర్. సో పక్కన ఏ ఒక మహావిష్ణు అవతారంలో ఉన్న గుడి ఉన్నా సరే నేను స్వామికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని తులసి అర్చన చేయించడం, ఏకాదశి రోజు తులసి అర్చన చేయించడం పెద్ద ఒక చేంజ్ వస్తుంది. లైఫ్ బాగుంటుంది. యూ విల్ బి హ్యాపీ. రైట్ గురుజీ. థ్యాంక్ యూ.